కూడా రాష్ట్ర ప్రజల్ని అన్ని వర్గాల్ని బాధితులుగా మిగిల్చినటువంటి ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈరోజు అందరూ కూడా మరలా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి రావాలని ఆకాంక్షిస్తున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఒక నియంత పాలన చేసి విధ్వంసం సృష్టించి మరలా ఈరోజు ఏదో విధంగా అధికారంలోకి రావాలని చేస్తున్నటువంటి ప్రయత్నాల్ని మనందరం కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఎందుకు అధికారంలోకి రావాలి, ఏం చేశాడని అధికారంలోకి రావాలి, ఈ రాష్ట్రానికి అన్ని విధాలుగాను కూడా అప్పులు పాలు చేసి అవినీతి చేసి అరాచకాన్ని సృష్టించి రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేసి ఈరోజు రాష్ట్రానికి భవిష్యత్తు లేకుండా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎందుకు అధికారంలోకి రావాలి? ఈరోజు ఆ విధంగా ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాల్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా అడ్డుకునే విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి ఒక ఛార్జ్ షీట్ను కూడా జగన్మోహన్ రెడ్డి మీద రిలీజ్ చేయడం జరుగుతుంది. 50 అంశాలతో ఈ ఛార్జ్ షీట్ని రిలీజ్ చేసి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడని అధికారంలోకి రావాలి అని ఈ ఛార్జ్ షీట్ ద్వారా ప్రశ్నించడం జరుగుతుంది. ముఖ్యంగా ధరలు పెంచాడు, పన్నులు పెంచాడు, ఛార్జీలు పెంచాడు, అప్పులు బాధుడితో ఒక్కొక్క కుటుంబంపై 10 లక్షల భారం మోపాడు. దీనికి అధికారంలోకి రావాలనుకుంటున్నాడా? అదేవిధంగా ల్యాండ్, శాండ్, మైన్ మాఫియా చేసినందుకు అధికారంలోకి రావాలా జగన్మోహన్ రెడ్డి? అదేవిధంగా సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని ఈరోజు విషపూరితమైనటువంటి మద్యాన్ని అధిక ధరలకు సరఫరా చేసినందుకు అధికారంలోకి రావాలా జగన్మోహన్ రెడ్డి? 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ఈ రాష్ట్ర ప్రజల మీద 75,000 కోట్ల భారం మోపినందుకు అధికారంలోకి రావాలా? ఉచిత ఇసుకని రద్దు చేసి ఇసుక ధరను విచ్చలవిడిగా పెంచి రాష్ట్ర ప్రజల మీద, అదేవిధంగా భవన నిర్మాణ కార్మికుల మీద మోపినటువంటి భారాన్ని మోపినందుకు అధికారంలోకి రావాలా? క్యాంటీన్ని మూసివేసి ఈరోజు పేదల కడుపు కొట్టినందుకు అధికారంలోకి రావాలా? అదేవిధంగా రంజాన్ తోఫా, సంక్రాంతి కానుక, క్రిస్మస్ కానుక ఇవన్నీ కూడా రద్దు చేసి పేద ప్రజలు కడుపు కొట్టినందుకు అధికారంలోకి రావాలా? గ్రూప్ 1 పరీక్షలు తారుమారు చేసి మెరిట్ ఉన్న యువత గొంతు కోసినందుకు అధికారంలోకి రావాలనుకుంటున్నాడా? ఈ విధంగా అన్ని వర్గాల్ని మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఓటు అడిగే హక్కు లేదు. ఈ రాష్ట్రంలో ఈ వర్గం ఆ వర్గం అని లేదు. విద్యార్థుల నుంచి, యువత నుంచి, మహిళల నుంచి, రైతుల నుంచి, వ్యాపారస్తుల నుంచి ఏకైక ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. దేశంలో ఏ రాష్ట్రము చేయని విధంగా 12 లక్షల కోట్ల అప్పుల్ని ఈరోజు రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ విధంగా అన్ని వర్గాలని నిరాశపరిచినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాష్ట్ర ప్రజల ముందు దోషిగా నిలబడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది.